అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మనం జాబ్ సాధించాలి లేదా ర్యాంక్ సాధించాలి అంటే సెకండ్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అనేది చాలా కీలకం, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం యాస్పిరెంట్స్ అందరూ కూడా ఎక్కువ మార్కులే తెచ్చుకుంటారు. అంటే ఫస్ట్ పేపర్లో అందరికీ స్కోరింగ్ వస్తుంది. అది మీ ఒక్కరికే కాదు, మ్యాక్సిమం బాగా చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏపీ హిస్టరీ అండ్ పాలిటీలో మంచి మార్కులు వస్తాయి. ఇంకా బెటర్గా చదివితే నీ పక్కన ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఒక 4-5 మార్కులు మీరు ముందుకు వెళ్ళగలరు, అంతే తప్ప కానీ 10-15 మార్కులు వేరియేషన్ అనేది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీలో తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే రెండు సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే కంపారిటివ్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీతో పోలిస్తే సులభంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మార్కులు అనేవి జనరల్గా అందరికీ వస్తాయి. అంటే 120 తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు. పేపర్ నార్మల్గా ఇస్తే 120 మార్క్స్ అనేది ఫస్ట్ పేపర్లో మనకి ఈజీగా వస్తాయి. కానీ సెకండ్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రెండు కూడా టఫ్ సబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేవి బాగా ఉండాలి, బేసిక్స్ బాగా ఉండాలి, సరైనటువంటి కంటెంట్ చదవాలి, కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఏంటంటే లింక్ చేసుకుంటూ చదవాలి. దానివల్ల ఏంటంటే చాలామంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సెకండ్ పేపర్ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. కానీ నీకు ర్యాంక్ రావాలంటే తప్పనిసరిగా డిసైడింగ్ పేపర్ ఏదంటే సెకండ్ పేపర్. అయితే ఈ సెకండ్ పేపర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏంటని సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ఎకానమీలో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ రెండు కలిసి ఉంటాయి. ఈ ఎకానమీకి సంబంధించి ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మనం పర్టికులర్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ అనాలిసిస్ కూడా ఏంటంటే మొన్న 2025లో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ 75 మార్క్స్ ఎకానమీ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేపర్లు ఇచ్చినటువంటి 75 మార్క్స్ ఎకానమీకి సంబంధించి రెండు పేపర్లని కంపేర్ చేస్తూ ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేది ఈ 75 మార్క్స్ అనేది మనం క్లియర్గా ఏంటంటే విశ్లేషిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మన ధృవ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఈ లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తప్పనిసరిగా అందులో చేరండి. కొత్తగా మనకి వాట్సాప్ ఛానల్ కూడా మనకి ధృవ అకాడమీ తరపు నుంచి ఓపెన్ చేయడం జరిగింది. ఫర్దర్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ మనకి నియర్లీ 31,000 ప్లస్ ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేరండి. మెయిన్ ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్లో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం మన గూగుల్ ప్లే స్టోర్లో మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ఉంటుంది, తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇందులో పర్టికులర్గా మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇంటెన్సివ్ పర్సనల్ మెంటార్షిప్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ అండి. మనకి 240+ మార్క్స్ సాధించడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి ద బెస్ట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అది. తప్పనిసరిగా జాయిన్ అవ్వాలనుకున్నటువంటి సీరియస్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ద బెస్ట్ ఎవర్ కంటెంట్ అనేది మీకు మెంటార్షిప్ ప్రోగ్రాంలో వస్తుందండి. తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెపరేట్ ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కోర్స్, అండ్ ఇండియన్ ఎకానమీ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇంగ్లీష్ మీడియం మెంటార్షిప్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ మీడియం ఏపీ హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ యాస్పిరెంట్స్ అందరూ కూడా మన యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మనం ఏపీ హిస్టరీ బుక్ అనేది మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరికైతే ఏపీ హిస్టరీ బుక్ అనేది మీకు కావాలో తప్పనిసరిగా మీ మెయిన్ బుక్ షాప్స్లో అడగండి, డెఫినెట్లీ అక్కడ దొరుకుతుంది. ఒకవేళ అక్కడ లభ్యం కాకపోతే, అక్కడ స్టాక్ లేకపోతే dhruvapublications.com అని మన వెబ్సైట్ ఉంటుంది, దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఏంటంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2-3 రోజుల్లో మీకు చేరిపోతుందన్నమాట. అయితే మనకి వీడియోలో మనం మెయిన్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఎకానమీలో మనకి పర్టికులర్గా ఇండియన్ అండ్ ఏపీ
ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ మనకి 3 చాప్టర్స్ ఇచ్చారు, ఏపీ ఎకానమీ 2 చాప్టర్స్ ఇచ్చారండి. యావరేజ్గా మనకి 5 చాప్టర్స్ కాబట్టి 5కి 75 మార్క్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్గా ఒక్కొక్క చాప్టర్కి 15 మార్క్స్ వస్తాయి అనుకున్నా సరే ఓవరాల్గా 75 మార్క్స్ అండి. కానీ ప్రతి చాప్టర్లో 15 మార్క్సే ఇవ్వాలి అనేటటువంటి రూల్ అనేది ఏపీపీఎస్సీ ఎక్కడ కూడా పెట్టుకోవట్లేదు. ఏదర్ ఆఫ్లైన్ ఎగ్జామ్లో కానీ ఆన్లైన్లో కానీ అది ఫాలో అవ్వట్లేదండి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏ టాపిక్ నుంచి పర్టికులర్గా హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయి అనేది ఒక్కొక్కసారి మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి సిలబస్ని ఒకసారి మనం గతంలో ఇచ్చినటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని మనం ఒకసారి అనాలసిస్ చేస్తే ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏ టాపిక్స్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్స్ని బాగా రివిజన్ చేయాలి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ జనరల్గా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మనం పరిశీలిస్తే గ్రూప్ 2లో లాస్ట్ గ్రూప్ 2లో నియర్లీ 75లో 55 మార్క్స్ అనేవి ఇండియా నుండి వచ్చాయండి, ఇండియన్ ఎకానమీ నుండి వచ్చాయి. 20 మార్క్స్ ఏపీ ఎకానమీ నుండి వచ్చాయండి. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసరికి 50 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుండి వచ్చాయి. అదే 45 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుండి వచ్చాయి. 30 మార్క్స్ అనేవి ఏపీ ఎకానమీ నుండి వచ్చాయండి. అంటే మీరు క్లియర్గా చూసుకోండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇటీవల కాలంలో ఈవెన్ ఏపీ ఎకానమీకి 2 చాప్టర్స్ ఇచ్చినా సరే ఆ 2 చాప్టర్స్ నుంచి 30 మార్కులే రావాలని లేదు. మనం అనుకుంటాం ఇండియన్ ఎకానమీ టఫ్ ఉంటుంది కదా, ఏపీ ఎకానమీ ఉన్నది మనం సర్వే అండ్ బడ్జెట్ చదువుకుంటే సరిపోతుంది అండ్ పాలసీస్ చదువుకుంటే సరిపోతుంది కాబట్టి ఏపీ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇండియన్ ఎకానమీని తగ్గిద్దామని చాలామంది అటువంటి స్ట్రాటజీతో ఎగ్జామ్కి వెళ్తారు. అలాంటి స్ట్రాటజీతో వెళ్తే మీరు దెబ్బ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2లో కేవలం 20 మార్క్స్ మాత్రమే ఏపీ ఎకానమీ నుండి ఇచ్చారండి, మిగతా 55 మార్క్స్ కూడా ఇండియన్ ఎకానమీ నుండి ఇచ్చారు. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసరికి 45 మార్క్స్ ఇండియన్ ఎకానమీ, 30 మార్క్స్ ఏపీ ఎకానమీ నుండి వచ్చాయి. అంటే వాళ్ళు పర్టికులర్గా చాప్టర్కి 15 మార్క్సే ఇవ్వాలి అనేటటువంటి రూల్ని ఫాలో అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఏపీ ఎకానమీ కంటే ఇండియన్ ఎకానమీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇటీవల కాలంలో. 2019లో కూడా అప్పట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు, ఎకానమీ ఒక్కటే 150 మార్కులకు ఉండేది. అందులో 75 ఏపీ ఎకానమీ, 75 ఇండియన్ ఎకానమీని జనరల్గా చదువుకుంటూ వెళ్ళేవారు స్టూడెంట్స్. కానీ 2019లో ఏం చేశారంటే నియర్లీ 100 మార్క్స్ వరకు ఇండియన్ ఎకానమీ ఇచ్చి 50 మార్క్స్ ఏపీ ఎకానమీ ఇచ్చారు. అంటే ఏపీ ఎకానమీ మాత్రమే ప్రాధాన్యతగా చదివేటటువంటి వాళ్ళు చాలా వరకు నష్టపోయారన్నమాట. అందుకే నా సజెషన్ ఏంటంటే పర్టికులర్గా ఏపీ ఎకానమీ చదివితే ఇన్ని మార్కులు వస్తాయి, ఇండియన్ ఎకానమీ చదివితే ఇన్ని మార్కులు వస్తాయి అనేటటువంటి రూల్ ఏం పెట్టుకోకుండా ఇచ్చినటువంటి సిలబస్లో ఉండేటటువంటి 5 చాప్టర్లని కూడా మనకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ చదువుకుంటూ వెళ్తే మీకేంటంటే ఇండియన్ ఎకానమీలో మీకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సెకండ్ పేపర్లో మనకి ఎకానమీ 75 మార్క్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉందండి. జనరల్గా 75 మార్క్స్కి 55 మార్కులు తెచ్చుకుంటే ఎకానమీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 55 మార్కులు తెచ్చుకుంటే 110 మార్కులు అవుతాయండి. యాక్చువల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రెండు టఫ్గా ఇస్తే 110 మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ మొన్న గ్రూప్ 2 దగ్గరికి వచ్చేసరికి ఎకానమీలో ఇండియన్ ఎకానమీ టఫ్ వచ్చింది. అంటే ఒక 10 క్వశ్చన్ల వరకు కొంచెం టఫ్గా ఉన్నాయి. ఏపీ దగ్గరకు వచ్చేసరికి ఈజీగా వచ్చింది. ఎందుకంటే ఇచ్చినవి 20 క్వశ్చన్స్ ఇచ్చారు, డైరెక్ట్గా మనకి ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ పాలసీస్ నుంచి నేరుగా ఇచ్చారు కాబట్టి ఏపీ ఎకానమీ ఈజీగా పడింది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా పడింది. కాబట్టి 115 నుంచి 120 మార్కుల వరకు స్టూడెంట్స్ తెచ్చుకోగలిగారు, వెరీ సీరియస్ క్యాండిడేట్స్ తెచ్చుకోగలిగారు. ఎందుకనంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ టాపర్ చూసుకోండి. లాస్ట్ టైం స్టేట్ టాపర్కి 244.67 మార్క్స్ వచ్చినాయి. అందులో ఈ 244.67లో నియర్లీ 131.67 మార్క్స్ ఫస్ట్ పేపర్ నుండి వచ్చాయి ఆయనకి. మిగతా 114 మార్కులు సెకండ్ పేపర్ నుండి వచ్చాయి. 114 అంటే నియర్లీ 114/2 చేస్తే 57 యావరేజ్గా. అంటే స్టేట్ టాపర్కి 57 యావరేజ్ వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? లాస్ట్ టైం పేపర్కి కూడా లాస్ట్ టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా ఇచ్చారు, ఏపీ ఎకానమీ ఈజీగా ఇచ్చారు. ఎకానమీ టఫ్గా వచ్చినా సరే ఆ పేపర్కి కూడా కేవలం 57 మార్క్స్ మాత్రమే టాపర్కి వచ్చినాయి. ఇంకా హయ్యెస్ట్ మార్క్స్ నాకు తెలిసి 60, 62, 63 వరకు సెకండ్ పేపర్లో, అదే 120, 121, 122 మార్కుల వరకు సెకండ్ పేపర్లో టాపర్లు తెచ్చుకున్నారు. అంతే తప్ప కానీ 125+ అనేది సెకండ్ పేపర్లో రావడం చాలా కష్టం. అదే ఫస్ట్ పేపర్లో 125, 130 వరకు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సెకండ్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి 110+ అనేవి చాలా చాలా కష్టం అవుతాయండి. 110+ చాలా, అంటే సెకండ్ పేపర్లో 110+ అంటే 55 ఎకానమీ అండ్ 55 ఎస్ఎన్టీ యావరేజ్ వేసుకుంటే మనకి 110 మార్కులు వస్తాయండి. ఇప్పుడు సెకండ్ పేపర్లో మీరు గట్టిగా 110 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ పేపర్లో 125 to 130 మార్కులు తెచ్చుకుంటే 240 మార్కులు వస్తాయి. లాస్ట్ టైం లాగా పేపర్ ఇస్తే, పేపర్ టఫ్గా ఇస్తే ఒక 10 మార్కులు తగ్గుతాయి. అది మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం, దాని గురించి మనం సెపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సెకండ్ పేపర్ అనేది మీకు ఫస్ట్ పేపర్ స్కోరింగ్, అంటే మీరు ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే అంత ఎక్కువ మార్కులు మీరు ఫస్ట్ పేపర్ నుండి తెచ్చుకోవచ్చు. కానీ మీకు ర్యాంక్ రావాలంటే డిసైడింగ్ మాత్రం సెకండ్ పేపరేనండి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఏపీ హిస్టరీ అండ్ పాలిటీని ఎంత హై లెవెల్లో చదవాలో అంత హై లెవెల్లో చదువుకోండి, అన్ని రివిజన్స్ వేసుకోండి. ఎందుకంటే స్టాటిక్ పార్ట్ కాబట్టి పెద్దగా మారదు, కాబట్టి బాగా రివిజన్స్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ చేస్తూ ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ, వీటి బేసిక్స్, సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ మీద సమగ్రమైనటువంటి అవగాహన, సరైనటువంటి కరెంట్ అప్డేట్, సరైనటువంటి రివిజను, ప్రాక్టీస్ ఉంటే మీకు ఆ 110 నుంచి 120 మార్క్స్ అనేది పడుతుందండి. 120 మార్కులు దాటి సెకండ్ పేపర్ని తెచ్చుకోవడం చాలా 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 కష్టం. అంటే మ్యాక్సిమం మనకేంటంటే ఆ లెవెల్ ఆఫ్ స్కోర్ 120+ అనేది చాలా టఫ్ అయిపోతుంది. కాబట్టి ఐడియల్ స్కోర్ ఏంటంటే టాపర్కి 110 నుంచి 120, 110 నుంచి 120 తెచ్చుకోవాలంటే 2 60లు కొడితే 120 మార్కులు వస్తాయి. అదే 2 55లు కొడితే 110 మార్కులు వస్తుంది. దట్ ఈజ్ ఇనఫ్ అండి. మీకు స్టేట్ టాపర్లో అంటే టాప్ 10లో ఉంటారు మీరు. సెకండ్ పేపర్ని 110 to 120 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు టాపర్ అయి ఉంటారు. అది ఫస్ట్ పేపర్ని నిలకడగా స్కోర్ చేస్తూ సెకండ్ పేపర్ని ఆ లెవెల్లో చేసినప్పుడు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది మీరు ఎంత బాగా చదివితే మీ ర్యాంక్ అనేది అంత పదిలపరచబడి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 2025లో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో ఉండేటటువంటి ఎకానమీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఎకానమీ తాలూకా ఇన్డెప్త్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఈ 25లో జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఆఫ్లైన్ పద్ధతిలో జరిగింది అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. సేమ్ ఆఫ్లైన్ దగ్గరకు వచ్చేసరికి పర్టికులర్గా చాప్టర్కి ఇన్నే క్వశ్చన్లు ఇవ్వాలని ఆఫ్లైన్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏ టాపిక్లో ఎన్ని మార్కులు ఇస్తున్నారనేది మనకు చెప్పలేం. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఏంటంటే ఆఫ్లైన్ కంటే కొంచెం బెటర్. అంటే 5, 15, 75 అంటే ఒక టాపిక్లో 20 ఇవ్వడం, లేదంటే మరొక టాపిక్లో ఒక 5 తగ్గించడం, ఇలా జరుగుతుంది. కానీ ఆఫ్లైన్ విధానం దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా ఒక టాపిక్ మీద హై ప్రియారిటీ ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఏంటని చూద్దాం. మనకి చాప్టర్ 1 ఒకసారి చూస్తే చాప్టర్ 1లో మనకి నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా వృత్తుల వారీ వ్యవస్థ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్లానింగ్, నీతి ఆయోగ్, 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. ఉన్నవి జస్ట్ 5 టాపిక్లు అండి. ఈ 5 టాపిక్లని ఈ 2 పేపర్స్లో ఏ విధంగా ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి నేషనల్ ఇన్కమ్లో గ్రూప్ 2 మెయిన్స్లో 9 మార్క్స్ వచ్చినాయండి. అంటే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ప్లస్ డేటా కలిపి ఇదంతా
నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అండ్ డేటా కలిపి నియర్లీ 9 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కేవలం 2 క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ ఎప్పుడైనా చూసుకోండి, మొత్తం ఓవరాల్గా ఫస్ట్ చాప్టర్ దగ్గరకు వచ్చేసరికి మీకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడేది మాత్రం ఇటీవల కాలంలో ఏంటంటే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ మీద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. గతంలో మనకేంటంటే ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం బదులు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు కాబట్టి, అంటే ఇప్పుడు రెగ్యులర్గా 5 year ప్లాన్స్ అనేవి జరగట్లేదు కాబట్టి ప్రణాళికల యొక్క ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ప్రణాళికల మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి. అంటే బిఫోర్ 2015 బిఫోర్ ప్రణాళికల మీద ఎక్కువ క్వశ్చన్సే పడేవి. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ చాప్టర్లో ప్రణాళికలకి ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయానికి ప్రాధాన్యత పెరిగిందండి. కాబట్టి మనకి ఫస్ట్ చాప్టర్లో నేషనల్ ఇన్కమ్ అనేది కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ డేటా ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అనేది మీరు ఒరిజినల్గా మనకి సిలబస్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కరెక్ట్గా నేర్చుకొని, డేటా అనేది ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి డేటాను మనం కంపైల్ చేసుకొని వేసుకోవాలి. అందుకే మీకు నేషనల్ ఇన్కమ్ నేను మీకు కంటెంట్ ఇప్పుడు రెడీ చేసినప్పుడు కూడా నియర్లీ 50+50+ పేజెస్ని కంటెంట్ బేసిక్ కంటెంట్ ఇచ్చాను. మిగతాదంతా కరెంట్ అప్డేట్ ఇస్తున్నాను ఎకనామిక్ సర్వే బేస్ చేసుకొని. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చినటువంటి కంటెంట్ అండ్ నేను ఇచ్చినటువంటి క్లాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా ప్రాక్టీస్ పడితే నేషనల్ ఇన్కమ్ నుంచి మీకు ఒక్క క్వశ్చన్ కూడా పడదండి, ఒక్క క్వశ్చన్ కూడా పోదు. మీరు కావాలంటే వన్స్ నేషనల్ ఇన్కమ్ అంతా కంప్లీట్ చేసినాక ఈ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ దగ్గర పెట్టుకుని ఒకసారి సాల్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది అంటే నేషనల్ ఇన్కమ్ నేను ఏ లెవెల్లోకి మీకు ఇచ్చానండి. కాబట్టి జాతీయ ఆదాయం నుంచి హయ్యెస్ట్ నెంబర్ ఫస్ట్ చాప్టర్లో మీరు హయ్యెస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే నేషనల్ ఇన్కమ్. అఫ్కోర్స్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2 క్వశ్చన్స్ వచ్చినా సరే నేషనల్ ఇన్కమ్కి అత్యధిక ప్రియారిటీ ఉంటుందండి. తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇది జస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ క్వశ్చన్ పేపర్. ఇది గ్రోత్ డెవలప్మెంట్. ఒకప్పుడు గ్రోత్ థియరీస్ ఇచ్చేవారు, బిగ్ ఫుస్ థియరీ అని ఇలాంటి థియరీస్ మీద క్వశ్చన్స్ పడేవి ఒకప్పుడు ట్రెడిషనల్గా. కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి అలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి తగ్గించి జనరల్ గ్రోత్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా మీరు అనుకొని ఈ సిద్ధాంతాలు ఇవన్నీ బట్టీలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ఓల్డ్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్ పేపరు. ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్లో మనకేంటంటే చదవండి, అంటే కాన్సెప్ట్ అంటే బిగ్ ఫుస్ థియరీ అంటే ఏంటి అని తెలుసుకోకూడదని నేను అనట్లేదు, తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎటువైపు మనకి వెళ్తుంది. ఒకప్పుడు మనం కేవలం డెవలప్మెంట్ చూసేవాళ్ళం, తర్వాత మనం సమ్మిళిత అభివృద్ధి అని, ఇన్క్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి టాపిక్స్ వైపు వెళ్తున్నాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రీసెంట్గా లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద సెపరేట్గా క్వశ్చన్స్ అడిగారు. అంటే నేషనల్ ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేసరికి హ్యూమన్ డెవలప్మెంట్ HDI ఇండెక్సెస్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కోణంలో మీరు ఎక్కువగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రణాళికలు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, నీతి ఆయోగ్. యాక్చువల్గా ప్రణాళికా సంఘం రద్దు అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నీతి ఆయోగ్ మీద పడుతున్నాయి. ఇక్కడ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో కేవలం ఒక్క క్వశ్చనే పడిందండి. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2 క్వశ్చన్స్ పడినాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం నీతి ఆయోగ్ మీద టచ్ చేశాడు. కాబట్టి ఇక్కడ మీరు ప్రణాళికలు అంటే మనకి ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, ఈ ప్రణాళికలు వాటిలో ఉన్న డేటాలు ఏది ఎక్కువ ఏది తక్కువ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కంటే మీరు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, నీతి ఆయోగ్ ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తుంది, ఆ కోణంలో మనం పరిశీలించడం చాలా ఇంపార్టెంట్. అంటే నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రణాళికలు చూస్తారు, బేసిక్స్, కాన్సెప్ట్స్, ప్రణాళికలు ఎక్కడ అనేది మనం చూస్తాం, కాదనట్లేదు. కాకపోతే మనం ప్రియారిటీ దగ్గరికి వచ్చేసరికి నీతి ఆయోగ్ మీద ఇస్తున్నాడు.
తర్వాత 1991 ఎకనామిక్ రిఫార్మ్స్, దీని మీద నుంచి ఎప్పుడు ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా పడుతుంది. ఒక క్వశ్చన్ కంటే ఎక్కువ అడగడు, అలాగని అడగకుండా ఉండడు. తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది కూడా ఒక్కటే పడుతుంది. మ్యాక్సిమం ఒకటి కంటే ఎక్కువ పడేటటువంటి స్కోప్ ఈ టాపిక్కి లేదు. ఉన్నది చాలా చిన్న టాపిక్ కాబట్టి ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం నీకు ఒక్క క్వశ్చనే పడుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ చాప్టర్లో 15 మార్కులు వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ వచ్చినా సరే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేషనల్ ఇన్కమ్ మీద పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ చాప్టర్ని మీరు చదువుకునేటప్పుడు ఫస్ట్ మీరు నేషనల్ ఇన్కమ్ బాగా చదువుకోండి, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి నేషనల్ ఇన్కమ్కి. తర్వాత నీతి ఆయోగ్, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మిగతావన్నీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, ఇవన్నీ ఒక్కొక్క క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బిఫోర్ ఎగ్జామ్ రివిజన్ చేసేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని బాగా రివిజన్ చేయండి, నీతి ఆయోగ్ని బాగా రివిజన్ చేయండి. ఈ రెండు టాపిక్స్ని బాగా రివిజన్ చేశారనుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మిగతావి కూడా మీరు ఇక్కడ నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హై ప్రియారిటీ ఉండేటటువంటి హై ఈల్డ్ టాపిక్స్ నేను చెప్తున్నాను అంతే తప్ప, కానీ లో ఈల్డ్ టాపిక్స్ నుంచి నువ్వు చదవద్దానంటే డెఫినెట్లీ చదవాలి. నీకు ర్యాంక్ రావాలంటే సిలబస్లో ఉన్న ప్రతి అంశం మీద కూడా నీకు పట్టు ఉండాలి. కాకపోతే బిఫోర్ రివిజన్ చేసేటప్పుడు మనం తప్పు చేయకుండా, తెలిసిన క్వశ్చన్ తప్పు చేయకుండా ఉండాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయి, హై ప్రియారిటీ ఏరియాస్ ఎక్కడి నుండి వస్తాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమని నేను చెప్తున్నా. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి గ్రూప్ 2లో 12 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 5 క్వశ్చన్స్ వచ్చినాయండి. మ్యాక్సిమం ఈ టాపిక్ 15 క్వశ్చన్స్ రావడం చాలా అరుదు, వస్తే 10 నుంచి 12 క్వశ్చన్లు వస్తున్నాయండి. కాబట్టి ఈ టాపిక్ ఉన్నటువంటి ప్రియారిటీ అది. కాబట్టి దీంట్లో ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మీరు ఇప్పుడు ఈ అనాలిసిస్ బట్టి మీరు అర్థం చేస్తారు. తర్వాత ఈ సెకండ్ చాప్టర్ అనేది ఇదే బాహుబలి చాప్టర్ అండి. ఎకానమీలో బాహుబలి చాప్టర్ ఇది చాలా పెద్ద చాప్టర్ అండ్ చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి చాప్టర్ అనమాట. ఇందులో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం 4 టాపిక్లు ఉన్నాయండి. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. ఇక్కడ పర్టికులర్గా దీన్ని మనం 3 చాప్టర్లుగా డివైడ్ చేసుకోవాలి. మనీ బ్యాంకింగ్ ఒకటి, పబ్లిక్ ఫైనాన్స్ ఒకటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒకటి. ఈ 3 టాపిక్లు కూడా ఏంటంటే చాలా టఫ్ టాపిక్స్ అండి. పర్టికులర్గా ఇండియన్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ భయపడేటటువంటి చాప్టర్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో మనకి నేషనల్ ఇన్కమ్ మీకు బాగా అర్థమైతే, టెక్నికల్ టాపిక్ ఇదే నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం బాగా అర్థమైతే మిగతాదంతా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది, ప్రణాళికలు ఈజీగా ఉంటుంది, నీతి ఆయోగ్ ఈజీగా ఉంటుంది, సంస్కరణలు కూడా ఈజీగా ఉంటుంది. అంటే దీన్ని చదవడం పెద్ద విశేషం కాదు. నాకు గట్టిగా చదివితే మనం బాగా ఐడియా ఉంటే ఒక్క రోజులో మంచిగా రివిజన్ పడిపోతుంది, ఇది ఈజీగా అయిపోతుంది. కానీ సెకండ్ చాప్టర్ అలా కాదు. సెకండ్ చాప్టర్ మీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే సెకండ్ చాప్టర్లో అసలు క్వశ్చన్ కూడా మీరు టచ్ చేయలేరు. మనీ అండ్ బ్యాంకింగ్ కానీ, పబ్లిక్ ఫైనాన్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ ప్రతి ఒక్క దానికి బేసిక్స్ అవసరం అవుతాయండి. కాబట్టి మీకు టాపర్ అవ్వాలనుకుంటే మీరు గ్రూప్ 2లో టాపర్, ఎకానమీలో హయ్యెస్ట్ మార్క్స్ అనేవి టాపర్కి చాలా అవసరం. ఎందుకనంటే సాధారణంగా రెగ్యులర్గా అందరూ మిస్ అయ్యేటటువంటి సబ్జెక్టే ఇండియన్ ఎకానమీ. ఏపీ ఎకానమీ కొడతారు, మళ్ళీ ఏపీ ఎకానమీ అందరూ బట్టి కొడతారు, ఉన్నది స్కోప్ తక్కువ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ పాలసీస్ మీదే పడతాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. కాబట్టి ఈజీగా మనకి లాస్ట్ టైం 20 క్వశ్చన్స్కి 20 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మన వాళ్ళు చేశారు. ఎందుకంటే నేను ఇచ్చిన ఏదైతే షార్ట్ నోట్స్ ఉందో దాని నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వలేదు. ఏదైతే నేను తయారు చేశానో మొత్తం పాలసీస్కి ఒక 16 పేజీలు 14 పేజీలు ఇచ్చాను, ఎకనామిక్ సర్వేకి ఒక 100-150 పేజీలు ఇచ్చాను. అండ్ ఈ తర్వాత మిగతా కరెంట్ అప్డేటు, తర్వాత విజన్, అవన్నీ ఉన్నాయి కదా, విజన్ 2047 ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి గట్టిగా 150 పేజీలు నేను మొత్తం అంతా ఓవరాల్ కంటెంట్ ఇచ్చాను. దాని నుంచి మ్యాక్సిమం ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వలేదు లాస్ట్లో ఇచ్చినటువంటి కంటెంట్. కాబట్టి 20కి మీకు ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఏపీ ఎకానమీ నుంచి మీకు ఒక్క క్వశ్చన్ కూడా పోదు. కరెక్ట్గా డేటా చదువుకుంటే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ క్యాండిడేట్స్ మిస్ అవుతారు. యూపీఎస్సీ క్యాండిడేట్స్ రెగ్యులర్గా ఎలా చదువుతారు ఏంటంటే కాన్సెప్చువల్ బేస్డ్గా చదువుతారు. ఇక్కడ వచ్చేసరికి ఏపీ ఎకానమీలో డేటా అడుగుతాడు. అక్కడ డేటాను గుర్తుపెట్టుకోవడం వాళ్ళకి కష్టమై ఏపీ ఎకానమీలో తక్కువ మార్కులు సాధిస్తున్నారు. కానీ మీకు ర్యాంక్ రావాలంటే ఈవెన్ యూపీఎస్సీ క్యాండిడేట్ అయినా మీకు కేవలం ఇండియన్ ఎకానమీ మాత్రం వచ్చేస్తే మీకు ర్యాంక్ వచ్చేది. ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ డేటా కూడా మీరు బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏపీ ఎకానమీ మనకి స్కోరింగ్ కాబట్టి దాంట్లో ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా కాపాడుకుంటూ
ఇండియన్ ఎకానమీలో అత్యధిక మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ర్యాంక్ పడుతుందండి. కాబట్టి ఇక్కడ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ 4 టాపిక్లు, మొత్తం మనీ బ్యాంకింగ్ అంతా ఒకటి అనుకుంటే చాలా పెద్ద చాప్టర్ అండి. యాక్చువల్గా అందుకనే నేను ఈ చాప్టర్ ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ మీకు కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నేను ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను మీకు ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ అండ్ క్లాసెస్ ఇవ్వడం. ఎందుకనంటే ఈ చాప్టర్ మీద మీకు మంచి అవగాహన వస్తే మీకు మంచి ర్యాంక్స్ పడతాయి. అందుకనే దీని మీద నేను ఫుల్ లెంత్ వర్క్ విత్ కరెంట్ అప్డేట్తో చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నాను. కాబట్టి మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఇంకా ఇండియన్ ఎకానమీ గురించి అసలు మీరు ఏ కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇచ్చినట్టు పిండి కొట్టేసేయండి. అండ్ సెపరేట్గా ఇండియన్ ఎకానమీ తీసుకునే వాళ్ళు కూడా మీరు సెపరేట్గా ఏ కంటెంట్ చదవాల్సిన అవసరం లేదండి. మీరు పలానా నితిన్ సింగానే చదివినా, లేదంటే వివేక్ సింగ్ చదివినా, రమేష్ సింగ్ చదివినా, మృణాల్ చదివినా, ఎకనామిక్ సర్వే చదివినా, బడ్జెట్ చదివినా అన్నీ మన కంటెంట్లో ఉంటాయి. అది కూడా ఏంటంటే నేను చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఇస్తాను కాబట్టి మీకు అసలు ఎక్కడ కూడా కంటెంట్ విషయంలో మీకు ఎక్కడ కూడా లీకేజెస్ ఉండవు, ప్రాబ్లం ఏమి ఉండదు, క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ టాపిక్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టాపిక్ ఈజీ టాపిక్ కాబట్టి అది ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత థర్డ్ చాప్టర్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఉంది. అది కూడా ఏంటంటే చదవడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, తెలిసిన కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి థర్డ్ చాప్టర్ కొంచెం చాప్టర్ పెద్దదైనా సరే ఈజీగా చేయడానికి బాగుంటుంది. కానీ సెకండ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కాన్సెప్ట్ లేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. కాబట్టి ఇక్కడ మనీ కానీ, బ్యాంకింగ్ కానీ, పబ్లిక్ ఫైనాన్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ ఈ 4 టాపిక్ల మీద బేసిక్ ఐడియాస్ చాలా క్లియర్గా ఉండాలి. అంటే కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ అన్నారనుకోండి, మనీలో చాలా డెఫినేషన్స్ ఉంటాయి. అసలు కామోడిటీ మనీ అంటే ఏంటి, పేపర్ మనీ ఏంటి, పేపర్ మనీ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఫియట్ మనీ అంటే ఏంటి, లేదంటే చట్టబద్ధమైన ద్రవ్యం అంటే ఏంటి, చట్టబద్ధం కాని ద్రవ్యం అంటే ఏంటి, ఇలా ఏంటంటే మీకు రిప్రజెంటేటివ్ మనీ అంటే ఏంటి, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం కాకపోతే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. ఇప్పుడు మీ ఫియట్ మనీ అంటే ఏంటో తెలియకపోతే చట్టబద్ధమైన ద్రవ్యం అంటే ఏంటో మీకు తెలియదు. కాబట్టి మీకు సెకండ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి టాపిక్ మీద కూడా టెర్మినాలజీ మీద మంచి ఐడియా ఉండాలి అండ్ బేసిక్స్ మీద చాలా మంచి పట్టు ఉండాలి. అలా ఉండేటప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి బాగుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనీ అండ్ బ్యాంకింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనీ, విధులు, ద్రవ్య సరఫరా కొలమానాలు, ఆర్బీఐ మానిటరీ పాలసీ అండ్ ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ అదంతా కూడా అడిగాడు. ఇక్కడ దీని నుంచి మనీ అండ్ బ్యాంకింగ్ నుంచి యావరేజ్గా 10 క్వశ్చన్లు రెండు పేపర్లు కూడా వచ్చినాయండి. గ్రూప్ 2 మెయిన్స్లో 10 క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 7 క్వశ్చన్స్ వచ్చినాయండి. అంటే మనీ బ్యాంకింగ్ అనేది మీరు ఈ టాపిక్ని కరెక్ట్గా చదువుకుంటే మీ చేతిలో 10 మార్కులు సులభంగా వచ్చినట్టే. కాబట్టి మనీ బ్యాంకింగ్కి హై ప్రియారిటీ ఇవ్వండి. అందులో పర్టికులర్గా సెకండ్ చాప్టర్ మీద ఎవరైతే మంచి పట్టు సాధిస్తారో వాళ్ళకి ఇండియన్ ఎకానమీలో మంచి మార్కులు వస్తాయండి. ఎందుకంటే సెకండ్ చాప్టర్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయగలిగారంటే ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఇంకా ఈజీగా చేస్తారు. ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ కావాల్సింది ఇక్కడే. ఫస్ట్ చాప్టర్, సెకండ్, థర్డ్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ అర్థమైతే ఫస్ట్ చాప్టర్ మొత్తం వెళ్ళిపోతుంది. థర్డ్ చాప్టర్ అనేది అక్కడేమి కాన్సెప్చువల్ క్లారిటీ అవసరం లేదు. ఇండస్ట్రీస్, పబ్లిక్ సర్వీస్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ కానీ అక్కడ కాన్సెప్ట్స్ కంటే డేటా గుర్తుపెట్టుకోవడం, పాలసీస్ గుర్తుపెట్టుకోవడం, స్కీమ్స్ గుర్తుపెట్టుకోవడం అది ఇంపార్టెంట్ అక్కడ. కానీ సెకండ్ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి మీకు బేసిక్స్ అర్థం కాకపోతే, బేసిక్స్ గుర్తు లేకపోతే మీకు క్వశ్చన్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ టాపిక్ మీద మీరు మంచి పట్టు సాధించండి. నేను ఇచ్చినటువంటి క్లాసెస్ని 1కి 2 సార్లు వినండి. నేను ఇచ్చినటువంటి కంటెంట్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ బాగా చేయండి. ఈ టాపిక్ మీద ఎంత బాగా యూటిలైజ్ చేస్తే, ఈ టాపిక్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్కులు వస్తాయండి మీకు. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండి. ఇది కూడా ఏంటంటే మనీ అండ్ బ్యాంకింగ్లో భాగంగానే ఇన్ఫ్లేషన్ చదువుతాం. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఇన్ఫ్లేషన్ మీద పర్టికులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సపరేట్గా ఇక్కడ నేను రాశాను. ఇన్ఫ్లేషన్ నుంచి నియర్లీ 2 క్వశ్చన్స్ ఇక్కడ పడినాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ చాలా చిన్న టాపిక్ కాబట్టి ఈజీగా 1-2 క్వశ్చన్స్ ఈజీగా పడతాయండి. కాబట్టి ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెట్టండి. తర్వాత నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తం. పబ్లిక్ ఫైనాన్స్ నుంచి గ్రూప్ 2లో 8 క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 7 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఈ 3 టాపిక్ల మీద మంచి పట్టు ఉంటే నియర్లీ 15 నుంచి 20 మార్కులు ఈజీగా మన చేతిలోకి ఉన్నట్టేనండి. కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్,
ఫిస్కల్ పాలసీ, ఇండియాస్లో ఉండేటటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటి, వస్తు సేవల పన్ను, జిఎస్టీ అండ్ రీసెంట్ బడ్జెట్. ఇక్కడ రీసెంట్ బడ్జెట్ నుంచి జిఎస్టీ నుంచి డెఫినెట్లీ 1-2 క్వశ్చన్లు తప్పనిసరిగా పడతాయండి, ఎప్పుడు పడతాయి. కాబట్టి పబ్లిక్ ఫైనాన్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నియర్లీ 7 to 8 క్వశ్చన్స్ అనేవి ఈజీగా పడేటటువంటి టాపిక్. కాబట్టి మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఈ 3 టాపిక్లు కూడా మంచి గ్రిప్లో పెట్టుకోండి. మీ చేతిలో సుమారు 15 నుంచి 20 మార్కులు వస్తాయి. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏంటంటే ఎప్పుడు ఎలా ఇస్తున్నాడో తెలియట్లేదు. గ్రూప్ 2లో 11 క్వశ్చన్లు పడేశాడు ఈ టాపిక్ని. లాస్ట్ టైం యాక్చువల్గా ఎకానమీలో ఎక్కువ మందికి తక్కువ మార్కులు రావడానికి కారణం ఈ టాపిక్కే. జనరల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే 1-2 క్వశ్చన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని తక్కువ చూశారు చాలామంది. కానీ ఈ టాపిక్ మీద 11 క్వశ్చన్లు పడేశాడండి. కాబట్టి కొన్నిసార్లు మనం ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదులే, అన్ని క్వశ్చన్స్ పడవలే అనేటటువంటి ఉద్దేశంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్కోసారి వాడు ఏంటంటే ఎలా అడుగుతాడో మనం చెప్పలేం. ఇందాక మనం ఏంటది ప్రణాళికల నుంచి క్వశ్చన్స్ పడట్లేదు, లెస్ ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం. కానీ వాడికి పిచ్చిలు వేస్తే ప్రణాళికల నుంచి 15 క్వశ్చన్లు వేసాడు అనుకోండి, అప్పుడు మనం డిసడ్వాంటేజ్ అవుతాం. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని టాపిక్లు మీరు చదవండి, కానీ ఇక్కడ నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నటువంటి టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. అది స్ట్రాటజీ. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి ఏపీ మనకి గ్రూప్ 2లో లాస్ట్ ఇయర్ 11 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా పడలేదు. ఈ టాపిక్ ఒకసారి చూడండి, గ్రూప్ 2లో 31 క్వశ్చన్స్ పడినాయి. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 16 క్వశ్చన్స్ పడినాయి. అంటే ఈ చాప్టర్కి 31 + 16 అంటే 47/2 అంటే నియర్లీ 23. అంటే ఈ చాప్టర్ మీరు పర్టికులర్గా బాగా చదివితే 20 మార్కులు అనేవి మీకు తప్పనిసరిగా మీ చేతిలో వస్తాయండి. అంటే మీరు ఎకానమీలో 55 మార్కులు 60 మార్కులు సాధించాలంటే ఈ చాప్టర్ అనేది చాలా డిసైడింగ్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచే మనకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఈ చాప్టరే మనకి టఫ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఎలా ఇచ్చినా సరే చేయడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే అందులో అంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. కానీ సెకండ్ చాప్టర్ అనేది కాన్సెప్ట్స్ లేకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, అందరికీ బోర్ కొట్టించేది ఇదే. అట్ ద సేమ్ టైం పర్టికులర్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి మార్కెట్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి యూపీఎస్సీ క్యాండిడేట్స్ చదవగలిగేటంత కంటెంట్ అనేది దొరకట్లేదు. ఇప్పుడు ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, తను ఎకనామిక్ సర్వే చదువుతాడు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎకనామిక్ సర్వే చదువుతాడు, బడ్జెట్ చదువుతాడు. దాంతోపాటు ఒక స్టాండర్డ్ బుక్, ఒక వివేక్ సింగో, రమేష్ సింగో, మృణాలో లేకపోతే నితిన్ సింఘానియో ఏదో ఒకటి చదువుతాడు. చదవడం వల్ల ఏమవుతుందంటే కంపారిటివ్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్తో పోలిస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్తో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇండియన్ ఎకానమీలో అడ్వాంటేజ్ వస్తుంది. తెలుగు మీడియంలో దగ్గరకు వచ్చేసరికి మార్కెట్లో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ని కవర్ చేసేటటువంటి బుక్స్ లేవు. గతంలో పుస్తకాలు ఉన్నా సరే అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి మనీ అనేది మనం పేపర్ కరెన్సీని దాటి డిజిటల్ కరెన్సీ నుంచి వర్చువల్ కరెన్సీ వరకు వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు పేపర్ కరెన్సీకి పరిమితం అయిపోయాయి. వాడు వర్చువల్ కరెన్సీ మీద లేకపోతే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ మీద లేదంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్ ఇలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. అడిగినప్పుడు అవన్నీ మన పుస్తకాల్లో దొరకట్లేదు. అందుకనే వీటన్నింటికి తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఇబ్బంది లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఏ విధంగా అయితే చేశానో అదేవిధంగా ఇండియన్ ఎకానమీ కూడా వర్క్ అనేది నేను ప్రజెంట్ చేస్తున్నా. ప్రజెంట్ మీకు ఏదైతే ఈ ఇండియన్ ఎకానమీ ఇస్తున్నానో ఇది మీకు నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక నితిన్ సింఘానియా కానీ లేకపోతే ఒక మృణాల్ కానీ లేకపోతే రమేష్ సింగ్ కానీ అవేమీ చదవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే మీకు ఇచ్చినటువంటి కంటెంట్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బాగా అర్థం చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, మీకు మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే నేను ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ని అన్నింటినీ గుదిగుచ్చి ఒక దగ్గర నేను పెడుతున్నాను కాబట్టి అది కూడా ఆర్గనైజ్డ్గా ఎక్కడ కూడా ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ రావాలనేటటువంటి విధంగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాను కాబట్టి అది మీకు బాగా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ చాప్టర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ర్యాంక్ రావాలి అంటే మ్యాక్సిమం ఫోకస్ అనేది సెకండ్ చాప్టర్ మీద ఎక్కువగా పెట్టండి. మిగతా చాప్టర్స్ అనేవి తొందరగానే రివిజన్ అయిపోతాయి. నేను ఎలాగో షార్ట్ నోట్స్లు ఇస్తాను కాబట్టి 2-3 రోజుల్లోనే రివిజన్ కొట్టేసే విధంగా నేను ఆ విధంగా తయారు చేసి ఇస్తాను మీకు లాస్ట్లో. తర్వాత థర్డ్ చాప్టర్లో మనకి
అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ 3 ఉన్నాయి. ఇందులో మనకేంటంటే సర్వీస్ సెక్టార్ మీద క్వశ్చన్స్ తక్కువ పడుతున్నాయి, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ మీద ఎక్కువ పడుతున్నాయండి. గ్రూప్ 2లో అగ్రికల్చర్ మీద 6 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 9 క్వశ్చన్లు వచ్చినాయండి. కాబట్టి అగ్రికల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి దీని మీద కూడా మంచిగా ఫోకస్ చేయండి. అయితే సిలబస్లో ఇచ్చినటువంటి అగ్రికల్చర్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ సిలబస్లో వాడు భారత వ్యవసాయ రంగం, క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఆ తర్వాత అగ్రికల్చర్ ఫినాన్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్, ధరల విధానం, ప్రైసింగ్ పాలసీ, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు. మీరు చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే సిలబస్ని దగ్గర పెట్టుకొని ఈ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ, ఎంఎస్పి మీద, అదేవిధంగా ఈ ప్రొక్యూర్మెంటు, ఈ ఇష్యూయింగ్ ప్రైసెస్, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఇక్కడ 1-2 క్వశ్చన్లు వచ్చేస్తాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ మీద మీరు బాగా ఫోకస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఏది ఎక్కువ, ఏ స్టేట్లో ఎక్కువ, ఏది ఎక్కువ పండుతుంది, ఏది ఎక్కడ పండుతుంది, ఏది, అవన్నీ ఉంటాయి కదా, డేటాలన్నీ ఇక్కడ పడతాయి. క్రాపింగ్ ప్యాటర్న్ ఇదంతా, వీటి మీద మీరు ఫోకస్ చేశారనుకోండి, ఈజీగా మొత్తం ఈ 6-9 క్వశ్చన్లు అన్నీ కూడా ఇందులోనే పడతాయి. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్వశ్చన్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్లో ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్గా అదే సిలబస్ మీద క్వశ్చన్స్ పడేసాడండి. అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్లో కూడా. అంటే మీరు అగ్రికల్చర్ టాపిక్ చూసుకున్నప్పుడు అగ్రికల్చర్లో మనం చాలా చదువుతాం, అగ్రికల్చర్, హరిత విప్లవం అని, ఇవన్నీ చదువుతాం. కానీ వాడు అది దాటేశాడు. అది అగ్రికల్చర్, హరిత విప్లవం ఇవన్నీ కూడా ఒకప్పుడు 1960s టైంలో. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అంటే మనం హరిత విప్లవం నుంచి ఏంటంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు, అదేవిధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ వైపు అగ్రికల్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల క్వశ్చన్స్ కూడా వాటి మీద ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మీరు ఆలోచించండి. ఇప్పుడు భూ సంస్కరణలు ఎప్పుడో స్వాతంత్రం అయిన తర్వాత భూ సంస్కరణలు అయినాయి, ల్యాండ్ రిఫార్మ్స్. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ పడట్లేదు. కాకపోతే అసలు ల్యాండ్ రిఫార్మ్స్ వాటి మీద ఉన్న బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది, మనం ప్రతిదీ బట్టి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం చదివేటప్పుడు ఆ హై ప్రియారిటీ టాపిక్స్ని మనం కరెక్ట్గా మైండ్లో పెట్టుకొని వాటిని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్లో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కానీ అడిగిన క్వశ్చన్స్ ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి చూడండి. మీకు ఏంటంటే ఈ సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడినాయి. కాబట్టి నేను మీకు అగ్రికల్చర్ మీద ఇప్పుడున్నటువంటి సిలబస్ మీద ఎక్కువ ప్రియారిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఆ టాపిక్స్ అన్నింటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్ ఇస్తాను. ఆ కంటెంట్ని గట్టిగా కొట్టేసేయండి, సరిపోతుంది. తర్వాత భారత పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రూప్ 2లో 6 వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 9 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఈ టాపిక్ మీద ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే సిలబస్లో ఏమి ఇచ్చాడు చూడండి. భారతదేశంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అక్కడ ట్రెండ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత 1991 నూతన పారిశ్రామిక విధానం. ఇక్కడ 1991 ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ అని ఇచ్చినప్పుడు ఈ పాలసీ మీద ఫుల్ ఇన్డెప్త్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలసీని మనం ఏదో పుస్తకాల్లో ఇచ్చినటువంటి, మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఇచ్చినటువంటి పాలసీలు చదివితే మీరు క్వశ్చన్లు చేయలేరు. మీరు ఏం చేయాలంటే 1991 పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాలసీ లోపల నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయండి. ఈవెన్ గ్రూప్ 2లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రెండింటిలో కూడా క్వశ్చన్స్ అలాగే అడిగాడు. కాబట్టి మీరు 1991 పాలసీ డౌన్లోడ్, అఫ్కోర్స్ నేను అది మీకు క్లియర్గా నేను ఇస్తాను, నేను ఇచ్చిన కంటెంట్ మీకు సరిపోతుంది. బయట పుస్తకాలు చదివే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఇన్డెప్త్ కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ అని ఒక సెపరేట్ టాపిక్స్ ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా డిజిన్వెస్ట్మెంట్ మీద, మనకి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పరిశ్రమలు, వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుంది, డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి డిజిన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్స్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డిజిన్వెస్ట్మెంట్ అండి. ఒకప్పుడు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతనే డిజిన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి వేసినటువంటి కమిటీలు ఏంటి, ఎటువంటి పాలసీస్ తీసుకొచ్చారు, ఈ టార్గెట్స్ ఏంటి, ప్రజెంట్ బడ్జెట్ టార్గెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. తర్వాత డిజిన్వెస్ట్మెంట్లో ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ రకాలు ఏంటి, అవన్నీ కూడా మీరు చదవాలి. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది కూడా మనకేంటంటే
చాలా ఇంపార్టెంట్. ఒక దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే వ్యాపారం సులభతరంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి. ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా రిపోర్ట్ వచ్చేది. తర్వాత చైనాతో వచ్చినటువంటి చైనాకు అనుకూలంగా రిపోర్ట్స్ అని ఇస్తున్నారన్న తర్వాత ఆపేశారు అది. కాకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీని మీద ఆ టాపిక్ మీద మీకు ఐడియా ఉండాలి. తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ కారణాలు ఏంటి, పరిణామాలు ఏంటి, నివారణ చర్యలు ఏంటి, ఇండస్ట్రియల్ సిక్నెస్ మీద వాడు స్పెసిఫిక్గా అడిగాడు. కాబట్టి మీరు చూసేటప్పుడు ఏంటంటే 1991 పాలసీ మీద స్పెసిఫిక్గా చూడాలి, డిస్ఇన్వెస్ట్మెంట్ స్పెసిఫిక్గా చూడాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పెసిఫిక్గా, ఇండస్ట్రియల్ సిక్నెస్ ఇవన్నీ స్పెసిఫిక్గా చూడాలి. దాని తర్వాత మనకి ఎంఎస్ఎంఈస్ మిగతావన్నీ ఏంటది ఇక్కడ భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే నిమ్స్ అని, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ అని అవన్నీ కూడా మనం చదువుకోవాలి. కానీ ఫోకస్ అనేది వీటి మీద ఎక్కువగా ఉండాలి, చూసుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రియల్ సెక్టార్ మీద మినిమం 6 నుంచి 9 క్వశ్చన్లు పడిపోతాయండి, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత సర్వీస్ సెక్టార్ మీద గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఎన్టీఆర్లో 3 అడిగాడు. కాబట్టి ఇందులో కూడా ఏంటంటే వాడు క్లియర్గా అడుగుతున్నాడు, భారతదేశంలో సేవారంగం వృద్ధి వాటా, జీడిపిలో సేవారంగం వృద్ధి ఎలా అంతా ఉంది, వాటా ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనకి నేషనల్ ఇన్కంలో డేటాలో చూస్తాం, అది ఇక్కడ సరిపోతుంది. తర్వాత పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఎస్, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ రిలేటెడ్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టుకోండి. ఇక్కడ మీకు గ్రూప్ 2లో ఈ 3rd చాప్టర్ నుంచి 12 మార్కులు అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 21 మార్కులు వచ్చినాయండి. యావరేజ్గా దీన్ని చూస్తే 15 నుంచి 20 మార్కులు ఈ టాపిక్ మీద నుంచి పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి సిలబస్లో ఏది ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు అనేది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ. ఇక్కడ మీరు పరిశీలిస్తే గ్రూప్ 2 దగ్గరికి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో 55 క్వశ్చన్స్ వచ్చినాయండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 42 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మీకు మేజర్గా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో మీరు పరిశీలిస్తే నియర్లీ 50 మార్క్స్ అనేవి మీకు ఇండియన్ ఎకానమీ నుంచే పడతాయి. మిగతా 25 నుంచి 30 మార్కులు అనేవి ఏపీ ఎకానమీ నుంచి పడతాయి. గ్రూప్ 2లో 20 మార్కులు గ్రూప్ 2లో మనకి ఏపీ నుంచి వచ్చాయి. అదే ఎన్టీఆర్లో 33 క్వశ్చన్స్ వచ్చినాయండి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ప్రియారిటీ అనేది ఎటువైపు వెళ్తుందో ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే ప్రతి టాపిక్ మీద కూడా మీకు ఒక బేసిక్ ఐడియా, కరెంట్ అప్డేటు, దాని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండేలాగా తీసుకెళ్తూ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద హై ప్రియారిటీ ఇస్తే మీకు బెటర్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏపీ దగ్గరకు వచ్చేసరికి, ఏపీ ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5. చాప్టర్ 4లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, జిఎస్డిపి, అదేవిధంగా రంగాల వారీగా ఎంత, సెక్టార్ వైజ్ జిఎస్డిపిస్ ఎంత, పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇదంతా ఇచ్చాడు. సెకండ్ టాపిక్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, రాష్ట్రం యొక్క ఎక్స్పెండిచర్ ఏంటి, అప్పులేంటి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత సెంట్రల్ అసిస్టెన్స్, కేంద్ర సహాయం, విదేశీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, బడ్జెట్, ఇదంతా కూడా సెకండ్ చాప్టర్. యాక్చువల్గా ఈ టాపిక్ అనేది చాలా చిన్న టాపిక్ అండి. గట్టిగా మీ దగ్గర నోట్స్ ఉంటే ఓ 15-20 పేజీల కంటే ఎక్కువ పట్టదు. చాలా చిన్న టాపిక్, కానీ ఈజీగా మార్కులు వస్తాయి. 5 నుంచి 10 మార్కులు ఈజీగా వస్తాయండి. గ్రూప్ 2లో 6 మార్కులు వచ్చినాయి, ఎన్టీఆర్లో 11 మార్కులు, 11 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది యాక్చువల్గా చాలా చిన్న టాపిక్, 20 పేజీల కంటే ఎక్కువ నోట్స్ ఉండదు ఇది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ టాపిక్ నుంచి, కంటెంట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటాం కదా, అలాంటి చాప్టర్ ఇది. అలాగని ఇందులో 15-20 మార్కులు వచ్చేస్తే నేను చెప్పను, మినిమం 10 క్వశ్చన్లు వస్తాయి. కానీ ఆ 10 క్వశ్చన్లు కూడా ఏంటంటే చాలా తక్కువ కంటెంట్ నుంచి మనం లాగేయవచ్చు. కాబట్టి ఈ టాపిక్ చూసుకోండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి, ఏపీ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2లో 2 వచ్చినాయి అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 3 క్వశ్చన్లు వచ్చినాయి. అదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ మీద గ్రూప్ 2లో 4, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 8 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ మీద మీరు ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ నిర్మాణం, వృద్ధి అంటే సర్వీస్ సెక్టార్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉంది, జిఎస్డిపి ఎంత, స్థిర ధరల్లో ఎంత, ప్రస్తుత ధరల్లో ఎంత, ఇలాంటివన్నీ. తర్వాత ఏ రంగం ఎంత జిఎస్డిపి వాటా కలిగి ఉంది, పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత గ్రోత్ రేట్, ఇదంతా కూడా ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టర్లో మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అని ఉంటుంది. ఆ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో మనకి ఉన్నాయి ఒక 4-5 పేజీలు ఉంటుంది. అది చాలా ఈజీయెస్ట్ చాప్టర్, ఈజీగా 2-3 క్వశ్చన్లు వచ్చేస్తాయండి. తర్వాత నెక్స్ట్
అందులో మనకి ఏపీ పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది ఎకనామిక్ సర్వేలో రెండో చాప్టర్. ఆ టాపిక్ని కరెక్ట్గా చదువుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. దానికి తోడు బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఈ ఒక్క ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇది ఒక్కటి మాత్రం మనం ఏంటంటే కొంచెం బయట నుండి కంటెంట్ లాక్కోవాలి. అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే విదేశీ సహాయ ప్రాజెక్టులు. అంటే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, జైకా కానీ, ఇలాంటి విదేశీ బ్యాంకులు, విదేశీ సహాయం ఉండేటటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి ఏపీలో. అంటే వరల్డ్ బ్యాంక్ సహకారంతో చేస్తున్న ప్రాజెక్టులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో చేస్తున్నటువంటి ప్రాజెక్టులు, అవన్నీ లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది. అదంతా మీకు క్లియర్గా ఇస్తాను, అది సరిపోతుంది. ఈ టాపిక్ చాలా చిన్నదండి. ఒక 15 మీరు షార్ట్ నోట్స్ రాస్తే 3 పేజీలు కూడా పట్టదు. అంటే 3 పేజీలని మీరు బాగా తరువుగా తిరిగేస్తే మీకు 5-10 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 11 క్వశ్చన్లు ఇచ్చాడు. మనకి గ్రూప్ 2లో 6 క్వశ్చన్లు పడినాయి. తర్వాత లాస్ట్ చాప్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, పారిశ్రామిక, అదే ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇది లాస్ట్ చాప్టర్. ఇందులో అగ్రికల్చర్ మీద, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద గ్రూప్ 2లో 5 క్వశ్చన్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 14 క్వశ్చన్స్ పడినాయండి. యాక్చువల్గా మొత్తం గ్రూప్ 2లో మనకి ఏపీ ఎకానమీలో ద బిగ్గెస్ట్ చాప్టర్ ఏదంటే ఇదే అగ్రికల్చర్. చాలా పెద్ద చాప్టర్. ఒక్కోసారి చాలా ఎక్కువ క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉండేటటువంటి టాపిక్ ఇది. కాబట్టి ఏపీ అగ్రికల్చర్ మీద అండ్ ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్ మీద బాగా ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ పడిపోతాయి. ఇందులో ఏపీ అగ్రికల్చర్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇందులో ఏవైతే ఇచ్చాడో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి ధోరణులు, క్రాపింగ్ ప్యాటర్న్, కోఆపరేటివ్ సొసైటీస్, మార్కెటింగ్, తర్వాత వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి ఇతర రంగాలు, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ, లేకపోతే అటవీ రంగం కానీ, ఫారెస్ట్రీ, ఇవన్నీ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా చూసుకోవాలి. యాక్చువల్గా టాపిక్ పెద్దదైనా సరే చదువుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా గుర్తుంటుంది. ఈజీ చాప్టర్ ఇది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే మనం చదవాల్సింది ఎక్కువైనా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 14 క్వశ్చన్స్ పడేశాడండి. అంటే చాలా ఎక్కువ మనకేంటంటే ఇచ్చాడు. యాక్చువల్గా ఇది స్కోప్ 14 క్వశ్చన్లు కాదు, వేసేయవచ్చు ఈ టాపిక్ నుంచి. ఎందుకంటే మనకి ఎకనామిక్ సర్వేలో చాలా పార్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఉంటుంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఈ 3 టాపిక్లే మనకి ఎకనామిక్ సర్వేలో మనకి 70-80% కంటెంట్ ఉంటుంది. అందులో అగ్రికల్చర్ పార్ట్ చాలా ఎక్కువ. కాబట్టి అగ్రికల్చర్ అనేది మనం బాగా చూసుకోవాల్సినటువంటి టాపిక్లు ఒకటి. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. మనకి పాలసీస్ ఉంది, గవర్నమెంట్ ఒక 15-20 పాలసీలు ఇచ్చింది కదా, ఆ పాలసీస్ని కొంచెం బాగా చూసుకోవాలి. తర్వాత ఎంఎస్ఎంఈస్, పారిశ్రామిక కారిడార్లు, ఇక్కడ సిలబస్లో ఇచ్చాడు కదా మనకి. ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద సెపరేట్గా ఇచ్చాడు కాబట్టి దీని మీద క్వశ్చన్స్ పడతాయి. ఎంఎస్ఎంఈస్ మీద సెపరేట్ క్వశ్చన్ పడతాయి. తర్వాత పారిశ్రామిక విధానాల మీద సెపరేట్ క్వశ్చన్స్ పడతాయి. మన వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇవే. ఏపీ మనకి గ్రూప్ 2లో 9 క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా పాలసీస్ మీద పడ్డాయండి. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువగా పాలసీస్ మీద, ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద, ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ దృష్టి పెడితే మీకు మంచి మార్కులు పడతాయి ఇక్కడ. తర్వాత సేవారంగం దగ్గరికి వచ్చేసరికి, సర్వీస్ సెక్టర్ దగ్గరికి వచ్చేసరికి తక్కువ పడుతున్నాయి క్వశ్చన్లు. గ్రూప్ 2లో అసలు ఇవ్వలేదు. ఎన్టీఆర్లో 4 క్వశ్చన్లు వచ్చినాయి. అందులో కూడా ఈ ఏపీ ఐటీ విధానం అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ ఐటీ పాలసీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఈ టాపిక్ మీద 2 క్వశ్చన్స్ వేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దీనికి సంబంధించి మనకి ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాస్ట్లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో లాస్ట్లో మనకి ఈ ఏపీ సర్వీస్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీస్, అవన్నీ కూడా అందులో క్లియర్గా ఉంటాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. అది కూడా ఏంటంటే ఒక 15-20 పేజీలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది ఇక్కడ 4 క్వశ్చన్స్ పడినాయి, ఇక్కడ అసలు క్వశ్చన్ పడలేదు. ఇది ఇక్కడ మనకి ఈ 5th చాప్టర్ చూస్తే గ్రూప్ 2లో 14 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 22 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, మీరు ఎప్పుడైనా సరే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ది చాప్టర్ 2 అండ్ సెకండ్ది ఏంటంటే చాప్టర్ 5 అండి. అంటే ఇండియన్ ఎకానమీలో చాప్టర్ 2, ఏపీ ఎకానమీలో లాస్ట్ చాప్టర్, ఈ 2 చాప్టర్స్ మీద నుంచి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నియర్లీ 40 మార్క్స్. అంటే 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి ఈ టాపిక్ నుంచే, 35 నుంచి 40, మినిమం 40+ మార్క్స్ కూడా వస్తాయి. అంటే 50-60% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈ సెకండ్ చాప్టర్ అండ్ 5th చాప్టర్ మీద పడతాయండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ 2 చాప్టర్ని బాగా గట్టిగా పట్టుకోండి. ఏది
ఒకటి సెకండ్ చాప్టరు, తర్వాత ఫిఫ్త్ చాప్టరు, తర్వాత థర్డ్ చాప్టర్. అంటే మీకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడేటటువంటి చాప్టర్స్ ఇవి. మనకి ప్రియారిటీ ఎలా ఉంటుందంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఒకటి సెకండ్ చాప్టర్, తర్వాత ఫిఫ్త్ చాప్టర్, తర్వాత ఫోర్త్ చాప్టర్, తర్వాత ఫస్ట్ చాప్టర్, తర్వాత థర్డ్ చాప్టర్. ఫస్ట్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేది సెకండ్ చాప్టర్ అండి, తర్వాత సెకండ్ది ఫిఫ్త్ చాప్టర్, నెక్స్ట్ థర్డ్ది థర్డ్ చాప్టర్, ఫోర్త్ది ఫస్ట్ చాప్టర్, ఫిఫ్త్ది ఫోర్త్ చాప్టర్. ఈ ప్రియారిటీలో మన క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి సెకండ్ పేపరు ఫిఫ్త్ పేపరు ఈ రెండే నియర్లీ మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ మిగతా 3 చాప్టర్లు కలిపి 35 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ సెకండ్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ మీద బాగా అంటే మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ మీద, మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, తర్వాత ఏపీకి సంబంధించి ఏపీ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్, తర్వాత ఇండియాకి సంబంధించి ఇండియా అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఈ తర్వాత తర్వాత ఫస్ట్ చాప్టర్, తర్వాత ఫోర్త్ చాప్టర్. ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అండి. ఈ విధంగా మీరు చూసుకుంటే తర్వాత ఏంటంటే మీకు ఒకటే స్టిక్ టు ద సిలబస్. మీరు సిలబస్లో ఉండేటటువంటి టాపిక్, ఇప్పుడు అగ్రికల్చర్ మనకి చాంతాడంత ఉంటుంది, కానీ మీరు ఫోకస్ చేయాల్సింది అగ్రికల్చర్లో ఏ టాపిక్స్ ఇచ్చాడు. సిలబస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దగ్గర పెట్టుకొని, నేను ఏదైతే మీకు సిలబస్ ప్రింట్ ఇచ్చాను కదా, దగ్గర పెట్టుకొని ఆ టాపిక్స్ని మీరు ఎక్కువగా సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్, మీరు పారిశ్రామిక కారిడార్లో ఉంది, దీని మీద నుంచి క్వశ్చన్ పడిపోతుంది కన్ఫర్మ్గా. ఎంఎస్ఎంఈస్ అని ఉంది క్లియర్గా, దీని మీద నుంచి క్వశ్చన్ పడుతుంది. ఐటీ విధానం మనకి క్లియర్గా ఉంది, దీని మీద క్వశ్చన్ పడుతుంది. ఈ విధంగా సిలబస్ దగ్గర పెట్టుకుంటే మీరు ఏది ఎక్కువ రివిజన్ చేయాలని మీకు అర్థమవుతుంది. కాబట్టి సిలబస్ని దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ని మనం సమగ్రంగా చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి ఊహించుకొని దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో మీరు 55-60 మార్క్స్ కొట్టొచ్చండి. క్వశ్చన్ పేపర్ మంచిగా పడితే. టఫ్ వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ బౌండరీ క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకి తెలిసినవి తప్పు చేయకుండా ఏదైతే మనకు తెలియవో వాటిని కనీసం కెలక్కుండా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తే నీకు ర్యాంక్ పడిపోద్ది. లేదు నేను తక్కువ అటెంప్ట్ చేశాననే ఉద్దేశంతో మీరు ఎక్కువ అటెంప్ట్ చేశారా, వెళ్ళిపోతారు, ఎక్కడికో పాతాలనితో వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి క్వశ్చన్ పేపర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మీకు ఒక పేజ్ తిప్పినప్పుడు ఆ పేజీలో 5 క్వశ్చన్లు కూడా తెలిసిన పడినాయి అనుకోండి, అలాగే మీరు తిప్పుతూ ఉంటే ప్రతి క్వశ్చన్ తెలిసింది పడుతుందంట, క్వశ్చన్ పేపర్ ఈజీ అని అర్థం. అప్పుడు అలాంటి ఈజీ పేపర్స్కి ఎక్కువ అటెంప్ట్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఈజీ పేపర్లు కూడా తక్కువ అటెంప్ట్ చేసి వస్తారు. ఎప్పుడు కూడా ఈజీ పేపర్ని రిస్క్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కువ ఏంటంటే ఎడ్జ్ ఉంటుంది. అదే పేపరు మీడియం లెవెల్కి టఫ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ అనేది తగ్గించేయాలి. అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు. అట్ ద సేమ్ టైం ఎలిమినేషన్ టెక్నిక్స్లో వాడేటటువంటి క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అలా చేసినప్పుడు మీకు డెఫినెట్లీ మంచి మార్క్స్ పడతాయి. ఈ విధంగా చేయండి. దానికి తగ్గట్టే నేను కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ లెవెల్ కంటెంట్ ఇస్తున్నానో, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ మెయిన్స్లో 4 సబ్జెక్టులు కూడా ఆ లెవెల్ కంటెంటే నేను ఇస్తున్నాను. మీరు ఇంకొక కంటెంట్ కానీ ఇంకొక బుక్ కానీ ఇంకేది చూడకుండా నేను ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈజ్గా పట్టుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని నేను ఇచ్చిన క్లాసెస్ నుంచి మంచిగా కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ర్యాంకులు పడకపోతే నాకు అడగండి, డెఫినెట్గా ర్యాంకులు పడతాయండి. ఆ విధంగా చదివితే మీకు కాకపోతే ఇంకెవరికి ర్యాంకులు వస్తాయి? మీరు ఈ లెవెల్ కంటెంట్ చదివినప్పుడు మీకు ఎందుకు ర్యాంకులు రావు? ఇప్పుడు అందరూ మనకి మార్కెట్లో ఉండేటటువంటి కంటెంట్ని చదివినప్పుడు మీరు యూనిక్ కంటెంట్ చదివిన యూపీఎస్సీ లెవెల్ కంటెంట్ నేను ఇచ్చిన కంటెంట్ చదివినప్పుడు డెఫినెట్గా ఎడ్జ్ అనేది మీకు 20 మార్కులు 30 మార్కులు రావాల్సిన అవసరం లేదు. ప్రతి పేపర్ నుంచి 4-5 మార్కులు, ఏపీ హిస్టరీ ఒక 4-5 మార్కులు తెచ్చుకోండి. అదేవిధంగా పాలిటీ ఒక 4-5 మార్కులు, ఎకానమీ ఒక 4-5 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 4-5 మార్కులు, 20 మార్కులు అన్ని మొత్తం ఓవరాల్గా 20 మార్కులు ఎడ్జ్ అనేది మీరు తెచ్చుకున్నారనుకోండి, మీరు ఎక్కడో ఉంటారు. నార్మల్గా 220 మార్కులు వచ్చిన వాళ్ళకి 240 మార్కులు వస్తాయి మీకు.
ఆ ఎడ్జ్ ప్రతి సబ్జెక్ట్ నుంచి 5 మార్కులు నేను ఇస్తాను. నా కంటెంట్ ద్వారా నేను ఇచ్చినటువంటి క్లాసెస్ గైడెన్స్ ద్వారా వస్తుంది. దీన్ని కరెక్ట్గా మీకు ఫాలో అయితే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇండియన్ ఎకానమీ ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్, ఈ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో, ఇండియన్ ఎకానమీ ఎవరైతే భయపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా సెపరేట్గా మన ఇండియన్ ఎకానమీ కోర్స్ ఉంది, దాన్ని తీసుకోండి. లేదు అనుకుంటే మనకి ఓవరాల్గా మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా మంచి కంటెంట్ కావాలనుకుంటే మన ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్లీ ఆ లెవెల్ కంటెంట్ అనేది వస్తుంది. లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని నడిపించేటటువంటి బాధ్యత నాది. జస్ట్ ట్రస్ట్ మీ, అంతే. నన్ను నమ్మి ఏం చేసినా సరే, నీట ముంచినా పాల ముంచినా ఏనే అనుకొని నేను ఇచ్చినటువంటి కంటెంట్ని, క్లాసెస్ని కరెక్ట్గా, నేను ఇచ్చినటువంటి ప్రాక్టీస్ సెషన్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ వరకు నాతో నిలబడండి చాలు. మీకు డెఫినెట్లీ మంచి ర్యాంక్ పడుతుంది. ఈవెన్ యూపీఎస్సీ క్యాండిడేట్స్ కూడా చాలామందికి ఇప్పుడు యూపీఎస్సీ క్యాండిడేట్స్ నాకు కాల్స్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దే హ్యావ్ ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ మీద వాళ్ళకి మంచి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. కానీ డేటా లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. అలాంటి డేటా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని, అలాంటి కంటెంట్ కూడా వాళ్ళకి గ్యాదర్ చేసుకోవడానికి టైం ఉండదు. అలాంటి వాళ్ళు మన మెంటార్షిప్ తీసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా యూపీఎస్సీ క్యాండిడేట్స్కి ఏపీఎస్టీ ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు మనం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కరెక్ట్గా సరిపోతుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఎలా ఇచ్చానో యాజ్ ఇట్ ఈస్గా అదే ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం కాబట్టి తెలుగు మీడియంతో సమానంగా మీరు పోటీ పడవచ్చు. కాబట్టి మీరు యూపీఎస్సీ క్యాండిడేట్స్ అయినా, ఆల్రెడీ 2-3 సార్లు మెయిన్స్ రాసి ఉన్న వాళ్ళైనా, లేదనుకుంటే పర్టికులర్గా నేను ఈ ఇయర్ పర్టికులర్గా గ్రూప్ 2 మీద కూర్చుంటాను అనుకునే వాళ్ళైనా సరే, లేదా వెరీ సీరియస్ క్యాండిడేట్స్ గ్రూప్ 2 మీద మాత్రమే కూర్చున్నటువంటి క్యాండిడేట్స్, టీచర్స్ కానీ, సచివాలయం ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఇతరత్ర ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే మీకు ఒక పర్టికులర్గా సరైనటువంటి కంటెంట్ కావాలి, ముందు నుంచి నడిపించేటువంటి ఒక పర్సన్ కావాలి. మీకున్నటువంటి టైంలో ఏంటంటే కరెక్ట్గా చదువుకొని ముందుకెళ్ళగలిగి మల్టిపుల్ బుక్స్ చూడకుండా అక్కడ ఇక్కడ ఎతకకుండా ఒక సింగిల్ కంటెంట్ చదువుకొని వెళ్ళిపోతే ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ మన మెంటార్షిప్ జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే మన కంటెంట్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మీరు యూట్యూబ్లో ఎక్కువ రావట్లేదు, మీ గురించి ఎవరికి అంటే ఎక్కడెక్కడో వాళ్ళు వీళ్ళు చెప్తే తెలుసుకోవడం తప్ప, కానీ యూట్యూబ్లో మనం జనరల్గా ఏ యాస్పిరెంట్ అయినా సరే కొత్తగా వచ్చినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఏదైనా ఒక టాపిక్ కావాలన్నా. అందుకనే ఈ లెవెల్ ఆఫ్ ఒక హై లెవెల్ క్వాలిటీ ఎవరు ఇవ్వలేనటువంటి వీడియోస్, ఇలాంటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్, ఇలాంటి వివరణ ఇదంతా చేయడానికి టైం పడుతుంది. ఇలాంటిది మీకు యూట్యూబ్లో దొరికేటటువంటి వీడియోస్లో అరుదనమాట. అందుకని నేను చేసే ప్రతి వీడియో మీకు 100% యూటిలైజ్ అవుతుంది. మీకు యూటిలైజ్ అవ్వనటువంటి వీడియో నేను చేయను, నేను టైం వేస్ట్ చేయను. ఎందుకంటే నాకు కూడా టైం చాలా ఇంపార్టెంట్, అంత ఖాళీగా నేను కూడా లేను కాబట్టి. డెఫినెట్లీ ద బెస్ట్ అవుట్పుట్, ద బెస్ట్ కంటెంట్ అనేది యూట్యూబ్ ద్వారా అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ధృవ సార్.